హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్నో మిస్టరీస్ దాగి ఉన్న ఈ ప్రపంచంలో ఇంకా మిస్టరీగా మిగిలిపోయిన ఒక ఐలాండ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈస్టర్ ఐలాండ్లో ఉన్న స్టాచ్యూస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ స్టాచ్యూస్ని ఎవరు బిల్డ్ చేశారు, ఎందుకు చేశారు, ఇలా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. రోనోవాక్ కాలనీ నార్త్ అమెరికాలో ఉన్న ఐలాండ్స్లో ఈ ఐలాండ్ కూడా ఒకటి. దీని గురించి తెలియాలి అంటే మనం 400 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలి. ఈ స్టోరీ స్టార్ట్ అయింది 1580లో. అప్పట్లో ఇంగ్లాండ్కి క్వీన్ అయిన క్వీన్ ఎలిజబెత్ I అమెరికాలో ఫస్ట్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. అలా 1584లో రోనోవాక్ ఐలాండ్ గురించి తెలుసుకున్న సార్ వాల్టర్ ర్యాలీ ఇంగ్లాండ్ యొక్క గవర్నర్ అక్కడ ఇంగ్లాండ్ యొక్క కాలనీగా చేయాలి అని అనుకున్నాడు. అందుకోసం క్వీన్ ఎలిజబెత్ పర్మిషన్ తీసుకొని 600 మంది సైన్యంతో 1585 ఏప్రిల్లో రోనోవాక్ ఐలాండ్కి వచ్చాడు. కానీ ఐలాండ్లో ఆల్రెడీ కొంతమంది ట్రైబల్స్ ఉండేవారు. ఈ బ్రిటిషర్స్ వచ్చాక ఆ ట్రైబల్స్ ఒక్కొక్కరుగా కూలిపోయి చనిపోవడం స్టార్ట్ అయింది. ఈ బ్రిటిషర్స్ వాళ్ళని ఏదైనా ఇన్విజిబుల్ పవర్స్ యూజ్ చేసి చంపేస్తున్నారేమో అనుకుని ట్రైబల్స్ అనుకున్నారు. బట్ దానికి అసలు రీజన్ ఈ బ్రిటిషర్స్ మీద ఉన్న వైరస్ని తట్టుకునే ఇమ్యూన్ పవర్ ట్రైబల్స్కి లేకపోవడం. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి బ్రిటిషర్స్ ఆ ట్రైబల్స్ని చంపేశారు. తర్వాత అక్కడ సేఫ్ కాదని అందరూ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు. కానీ రోనోవాక్ కాలనీలో ఖచ్చితంగా ఒక కాలనీని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక గవర్నర్ జాన్ వైట్ అనే అతనికి బాగా పట్టుదలగా ఉండేది. సో జాన్ వైట్ మళ్ళీ రోనోవాక్ ఐలాండ్కి వెళ్ళాలని ఒక ప్లాన్ వేశాడు. సో ఈసారి సోల్జర్స్ని కాకుండా ఫ్యామిలీస్ని తీసుకువెళ్ళాలి అనుకుని 115 మందిని రెడీ చేశాడు. అందులో ప్రెగ్నెంట్ అయిన తన కూతురు కూడా ఉంది. ఇంకా 1587లో జూలై 22న రోనోవాక్ కాలనీకి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడే ఉండి చాలా కష్టపడి ఆ కొత్త మిస్టీరియస్ ల్యాండ్లో క్రాప్స్ పండించడానికి రెడీ అయ్యారు. కానీ అక్కడ ఉన్న అమెరికన్స్ నుంచి అప్పుడప్పుడు థ్రెట్స్ వచ్చేవి. సో 1 మంత్ తర్వాత జాన్ వైట్ అక్కడ ఉన్న పీపుల్తో నేను ఇంగ్లాండ్కి వెళ్ళి ఫుడ్ అండ్ సప్లైస్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఆ టైంలోనే తన కూతురికి ఒక బేబీ పుట్టింది. ఆ గుడ్ న్యూస్లో తను ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ రిటర్న్ అవ్వాలి అన్నప్పుడు ఇంగ్లాండ్కి స్పెయిన్కి మధ్య ఆంగ్లో వార్ స్టార్ట్ అయింది. ఈ యుద్ధం 3 years పాటు జరిగింది. ఆ యుద్ధం అయిపోయాక మళ్ళీ 1590లో జాన్ వైట్ రోనోవాక్ కాలనీకి స్టార్ట్ అయ్యాడు. కానీ అక్కడికి వెళ్ళి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ ఒక మనిషి కూడా లేడు. అక్కడ ఒక చెట్టుకి క్రోటన్ అని రాసి ఉంది. క్రోటన్ అంటే రోనోవాక్ పక్కనే ఉన్న ఇంకో ఐలాండ్ పేరు. అది చూసి అక్కడ ఉన్న 115 మంది ఏమైనా ఆ ఐలాండ్కి వెళ్ళిపోయారా, లేక క్రోటన్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలని చంపేశారా? ఒకవేళ చంపేస్తే ఆ ఐలాండ్లో ఎక్కడా పాతిపెట్టిన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. సో తను ఒక ప్రైవేట్ బోట్ని రెంట్కు తీసుకొని క్రోటన్ అనే ఐలాండ్కి వెళ్దామని అనుకొని 2 సార్లు ట్రై చేస్తే 2 సార్లు అక్కడున్న వెదర్ అండ్ సముద్రంలో అలల వల్ల జాన్ వైట్ ఆగిపోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ టైం ఆ ప్రైవేట్ బోట్ ఓనర్ మళ్ళీ క్రోటన్కి వెళ్ళడానికి అంగీకరించలేదు. ఇంకా చేసేది ఏం లేక జాన్ వైట్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. అండ్ 1593లోనే తన ఫ్యామిలీ ఆనవాళ్ళు తెలియకుండానే చనిపోయాడు. సో తర్వాత ఆ ఐలాండ్ మీద చాలా థియరీస్ వచ్చాయి. లైక్ అక్కడ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని, లేకపోతే ఏలియన్స్ వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు అని, అండ్ ఇంతకుముందు అటాక్ చేస్తున్న అమెరికన్స్ వచ్చి వాళ్ళని చంపేసి వేరే ఎక్కడైనా పాతి పెట్టారు అని, ఇలా చాలా ఉన్నాయి. కానీ దేనికి సరైన ప్రూఫ్ లేదు. ద మోయిస్ట్ స్టాచ్యూస్ ఆఫ్ ఈస్టర్ ఐలాండ్. 15th centuryలో ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ కంట్రీని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకొని ఆ కంట్రీలో ఉన్న గ్రేట్ ఎక్స్ప్లోరర్స్ని పిలిపించి భూమి మీద ఉన్న అన్ని కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కొని రమ్మని చెప్పారు. సో ఆ మిషన్లో భాగంగా 1722లో కెప్టెన్ జాకబ్ ఒక ఐలాండ్ని కనుక్కున్నాడు. ఆయన ఆ ఐలాండ్ని చూసిన రోజు ఈస్టర్ సండే. సో ఆ ఐలాండ్కి ఈస్టర్ ఐలాండ్ అనే పేరు పెట్టారు. తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఐలాండ్లో ఒక మనిషి కూడా లేడు. కానీ పెద్ద పెద్ద మనిషి బొమ్మలు ఉన్నాయి. అవి దాదాపు 80 to 90 tons ఆఫ్ వెయిట్ ఉన్నాయంట. అలా ఐలాండ్ మొత్తం మీద ఆ స్టాచ్యూస్ 900 పైనే ఉన్నాయంట. ఆ ఐలాండ్ ఎక్కడ ఉందంటే పసిఫిక్ ఓషన్ మధ్యలో సౌత్ అమెరికాలో ఉన్న చైల్ దగ్గర నుంచి ఐలాండ్కి 2900 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ జైంట్ స్టాచ్యూస్ అక్కడికి ఎలా వచ్చాయి? ఆ స్టాచ్యూస్ని దాదాపు 13th century నుంచి అక్కడే ఉన్నాయంట. ఆ స్టాచ్యూస్ని క్రియేట్ చేసింది రూపా నూయి అనే ప్రజలు. వాళ్ళు పోలినేషియా నుంచి ఈస్టర్ ఐలాండ్కి వచ్చి అక్కడ ఈ స్టాచ్యూస్ని క్రియేట్ చేశారు. ఆ పోలినేషియా ఈస్టర్ ఐలాండ్ నుంచి 3700 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వాళ్ళు అంత దూరం ట్రావెల్ చేసి ఈస్టర్ ఐలాండ్కి ఎందుకు వచ్చారో ఇంకా మిస్టరీగానే ఉంది. వాళ్ళు ఇక్కడికి 12th centuryలో వచ్చారు. అక్కడ ఉన్న వాల్కనోస్ నుంచి వచ్చే మెటీరియల్తో స్టాచ్యూస్ని క్రియేట్ చేశారు. వాళ్ళు వాళ్ళ యాన్సిస్టర్స్ని అండ్ ఓల్డ్ లీడర్స్ని ఉద్దేశించి ఆ స్టాచ్యూస్ని డిజైన్ చేసేవాళ్ళు. ఆ స్టాచ్యూస్ని బిల్ట్ చేసి
వాటికి పూజలు చేస్తే నెక్స్ట్ జనరేషన్స్కి ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటాయని వాళ్ళ గట్టి నమ్మకం. కానీ ఆ స్టాచ్యూస్ని గమనిస్తే వాటికి హెడ్స్ కొంచెం పెద్దవిగా కనిపిస్తాయి. వాటికి ఈ రీజన్, ఎంత పెద్దగా స్టాచ్యూ ఉంటే వాళ్ళ కల్చర్లో అంత హై వాల్యూడ్ పర్సన్ అని అర్థం. ఆ స్టాచ్యూస్ని వాళ్ళు వాళ్ళ విలేజ్ వైపు ఫేస్ చేసి పెట్టుకొని ఉంటారు, ఎందుకంటే వాటి నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయని నమ్మేవాళ్ళు. అప్పట్లో ఆ స్టాచ్యూస్కి ఓన్లీ హెడ్సే ఉంటాయని నమ్మేవారు. బట్ 2012లో ఆర్కియాలజిస్ట్ వచ్చి ఆ స్టాచ్యూస్ దగ్గర క్లీన్ చేస్తుండగా వాటికి బాడీస్ కూడా ఉన్నాయని కనుక్కున్నారు. అక్కడ ఉన్న ఎత్తైన స్టాచ్యూ వచ్చేసి 33 feet ఉందంట. ఆ స్టాచ్యూస్ ఆ ఐలాండ్ మొత్తం ఉంటాయి, కానీ వాళ్ళు ఆ స్టాచ్యూస్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా తీసుకెళ్లారనేది ఇంకా మిస్టరీనే. 1980లో కొంతమంది ఆర్కియాలజిస్టులు ఆ స్టాచ్యూస్ని కదిలించడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. సో దీనిపైన చాలా థియరీస్ వచ్చాయి. సో తర్వాత ఒక అమెరికన్ ఆర్కియాలజిస్ట్ ఒక 10 ton వెయిట్ ఉన్న ఒక స్టాచ్యూని కదిలించడానికి ఒక వే కనుక్కున్నాడు. ఇప్పుడు చూపిస్తున్న ఇమేజ్లో లాగా ఆ స్టాచ్యూస్ని కదిలించవచ్చని అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకో ఆర్కియాలజిస్ట్ వచ్చి ఇంకో వే చూపించాడు. ఇలా ఆ స్టాచ్యూస్ని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కొంతమంది నిలబడి ముందుకు జరుపుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇలా 13th centuryలో కూడా రూపాయి నూయి పీపుల్ స్టాచ్యూస్ని ఇలానే కదిలించుకుంటూ వెళ్ళి ఐలాండ్ అంతా పెట్టి ఉంటారని అనుకున్నారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.